ఉంటది. అవును. ఇప్పుడు మాకు కేవలం ఒక క్రిస్టియన్ లీడర్గా, ఒక క్రైస్తవ బోధకుడిగా, సేవకుడిగా ఆయన మరణించటాన్ని చాలా బాధగా ఫీల్ అయ్యాం మేము. ఆయన మరణించాడన్న వార్త మేము మొదటగా జీర్ణించుకోలేకపోయాం. మొదట యాక్సిడెంట్ అన్నప్పుడు అయ్యో పాపం అనుకున్నాం, చాలా జాలిపడ్డాం. అయ్యో పాపం ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఆయన బైక్ మీద రాకుండా ఉండుంటే బాగుండేది, ఈయందే తప్పు. నేను ఇలాగే అనుకున్నా మనస్ఫూర్తిగా, ఈయందే తప్పు, ఈయన బైక్ మీద రాకుండా ఉండుంటే బాగుండేది, కారులో వచ్చిండుంటే బాగుండేది, ఏదైనా బైక్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కేసేసి ఈయన ఫ్లైట్ లో వచ్చినా బాగుండేది, ఎందుకు ఇంత బైక్ లో రావాల్సిన పరిస్థితి అని నేను అనుకున్నాను. ఫస్ట్ బైక్ లో రావడాన్ని బట్టే కదా యాక్సిడెంట్ అయింది అని అనుకున్నాను ఫస్ట్. కానీ ఆ స్పాట్కి వెళ్ళి చూసిన తర్వాత కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాకే కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి, చాలా మంది స్పీకర్లకి, ఈవెన్ కే పాల్ గారు అదే చెబుతున్నారు, రాజేష్ మహాసేన గారు అదే చెబుతున్నారు, హర్ష్ కుమార్ గారు ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు ఆయన అదే చెప్తున్నారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడారని విన్నాను, ఆ షర్మిల గారు కూడా ఏదో మాట్లాడారని విన్నాను, చాలా మంది సేవకులు, పెద్ద పెద్ద సేవకులు అందరూ లైవ్ లోకి వచ్చి వాళ్ళందరూ మాట్లాడారని విన్నాను. అలాగే మన టీడీపీ పార్టీకి చెందినటువంటి పెద్దలు, అందులో ఉన్నటువంటి కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని, ఈ అనుమానాలు వ్యక్తపరిచినట్టుగా, టీడీపీలో కూడా చాలా మంది ఈ అనుమానాలు వ్యక్తపరిచినట్టుగా నేను విన్నాను. ఇది ఏంటి అనేది పూర్తిగా మనకి సమాచారం రావాలి అంటే పోలీసు వారే ఇవ్వాలి మనకి. రైట్. ఆ రోజు మీరు మాట్లాడుతున్న ఇన్వెస్టిగేషన్లోనే నిజాలు బయటికి తీసుకురావాలి. రైట్. నిజాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నేను ఇక్కడ క్రిమేషన్ జరుగుతున్న సందర్భంలో కూడా అక్కడికి వచ్చి నేను మాట్లాడిన సందర్భంలో అనేక అనుమానాలను తెర మీదకు తీసుకొచ్చారు. ప్రధానంగా ఏ అంశాలని ఇక్కడ మీరు క్లారిటీ కోరుకుంటున్నారు? ఎందుకంటే క్రైస్తవ సమాజం కొన్ని క్లారిటీస్ కోరుకుంటుంది. ఆయన సార్, నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా నేను పోలీస్ వారితో ఏంటి మీడియాతో ఒకటే చెప్పాను. డే 1 నుంచి కూడా అది అనుమానాస్పదమైన మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎస్పీ గారు. చాలా సంతోషం. ఆయన చాలా హుందాగా మాట్లాడారు, చాలా జెన్యూన్ గా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు, మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు రాజమండ్రి ఎస్పీ గారు. సో నేను మొదటి రోజు నుంచి నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ అది కన్ఫర్మ్ గా యాక్సిడెంటే అయితే ఇది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసేయండి, అక్కడతో క్లియర్ అయిపోద్ది. అనుమానాలు ఏమైనా ఉంటే ఎలాగో మీడియా వారు అడుగుతారు, మీలాంటి వారు అందరూ అడుగుతారు, మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు ఇచ్చేస్తే అక్కడతో క్లియర్ అయిపోద్ది. లేదా యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉంది అంటే అది బయట పెట్టేసి అక్కడతో వదిలేసిన ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మాకు ఇచ్చే సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం తీసుకుని, ఒకళ్ళు నిజంగానే అది మర్డర్ అయితే అతడు క్రైస్తవుడైనా సరే శిక్షించండి, ఇంకో మతానికి చెందినవాడైనా శిక్షించండి, అసలు మతం కోణం తీసుకురావద్దు ఇందులోనికి. ఆ వ్యక్తి నేరస్తుడు కనుక ఆ నేరస్తుడిని శిక్షించండి. ఇది మతాలకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది మతాల మధ్య చిచ్చులు పెడదామని చూస్తున్నారు కొంతమంది, రాజకీయంగా మైలేజ్ పొందుదామని చూస్తున్నారు కొంతమంది. అలాంటివి తీసుకురావద్దని డే 1 నుంచి చెప్తున్నాను నేను. ఏమంటే అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకెళ్లి మతానికి ఆపాదించకూడదు. మతం అనేది సెకండరీ. వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులు. ఆ రోజు కూడా వచ్చిన క్రౌడ్ అంతటికి, మీరు ఆర్టీవీ వారు చూసే ఉంటారు, ఆ రోజు కూడా వచ్చిన క్రౌడ్ అంతటికి మైక్ తీసుకుని ఒకటే చెప్పాను, సంయమనం పాటించండి, పోలీసు వారు మనకి న్యాయమే చేస్తారు, పోలీసు వారు మనతో చాలా హుందాగా మాట్లాడుతున్నారు, అన్ని విషయాల్లో మనకి సహకరిస్తామని చెప్తున్నారు. సో కాబట్టి ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దు, ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, మీరు ప్రేమగానే అడుగుదాం, ప్రేమగానే గౌరవంగానే మనం వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఏదైనా ఉంటే తీసుకుందాం, మనం ఎవరికి వ్యతిరేకులు అవ్వద్దు అని ఫస్ట్ డే 1 నుంచి కూడా నేటికి అదే చెప్తున్నాను సార్ నేను. రైట్. విజయప్రసాద్ గారు, ఆ ఇనిషియేషన్కి సంబంధించి నిజంగా ఇటువంటి సందర్భంలో అటువంటి ఇనిషియేషన్ అయితే మాత్రం చాలా కీలకం. సో ఇక్కడ ఎస్పీకి సంబంధించి వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో ఒక వీడియో చూపించారు. ఇటు ప్రవీణ్ పగడాలుగా చెబుతున్న ఆ వీడియో రోడ్ దాటిన తర్వాత అది పడిపోతుంది, ఆ తర్వాత దుమ్ములేస్తుంది. సో ఇక్కడ వరకు దీనికి సంబంధించి అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఇది యాక్సిడెంట్గానే చూస్తున్న సందర్భంగా అక్కడ దాదాపుగా భావించిన పరిస్థితి. సో ఆ వీడియోను చూసిన తర్వాత ఎటువంటి డిస్కషన్ స్టార్ట్ అయింది? ఇంకా అనుమానాలు ఉన్న సందర్భం ఉందనుకోవాలా, లేకపోతే అంటే యాక్చువల్లీ సార్ ఆ సీసీటీవీలో అయితే నయరా బంక్ దగ్గర కనబడుతున్న సీసీటీవీలో అయితే క్లారిటీ లేదు సార్. అది ఓకే, క్లారిటీగా బైక్ అక్కడ పడిపోయినట్టు, ఆ తర్వాత వెంటనే కార్ పాస్ అయింది, ఏదో రెడ్ కార్ ఏదో పాస్ అయింది, ఆ తర్వాత ఇంకా అక్కడతో సీసీటీవీ కట్ అయిపోయింది. వారు చూపించినటువంటి ఆ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం జరిగింది అనేది మాకు అర్థం కాలేదు సార్. చాలా మంది డౌట్ అదే, ఆ కంటిన్యూషన్ ఏం జరిగి ఉంటది అని.
అంటే ఆ వీడియో ఫుటేజ్ వెళ్ళిన తర్వాత కింద నుంచి ఎవరైనా వచ్చి అటాక్ చేశారా, ఏం జరుగుని ఉంటుంది? ఎందుకంటే బండి ఆయన మీద ఉంది కదండి. 200 కేజీలు బరువు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఆయన మీద పడిపోతే మరి మొత్తం ఎముకలన్నీ విరిగిపోవాలి కదా. ఇది ఒక డౌట్ సార్, ప్రధానంగా చాలా మందికి వచ్చినటువంటి డౌట్. అది 200 కేజీ సార్, అది ఇంచుమించుగా బైక్. అది ఎగిరి ఆ బాడీ మీద పడిపోతే మొత్తం రిబ్స్ ఇరిగిపోవాలి, తొడ ఎముకలు ఇరిగిపోవాలి, తల పగిలిపోవాలి, చాలా జరగాలి కదా సార్. మరి అది ఏమైందనేది తెలియదు సార్, అది ఏమైందనేది తెలీదు. అంత హైట్ నుంచి ఎగిరి పడితే మరి అసలు అక్కడ బురద లేదు, ఆ మార్క్స్ వచ్చాయంటున్నారు, అవి ఎలా వచ్చాయి అర్థం కాలేదు. ఆ కారు ఏంటది, ఆ కారు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఏమైనా తగిలి హిట్ అండ్ రన్ అది ఏమైనా ఫాలో అయ్యారా, ఎవరైనా ఆయన్ని ఎక్కడి నుంచైనా ఫాలో అయ్యారా, ఇవన్నీ కూడా మరి ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి సార్. మరి అవి వాటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం, యావత్ క్రైస్తవ సమాజం ఎదురు చూస్తుంది. రైట్, మీరు అన్నట్టుగా ఇంట్రెస్టింగ్ అదే క్వశ్చన్స్ ని ఎస్పీ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఒకవేళ కనుక హిట్ అండ్ రన్ అయి ఉంటే కనుక ఆ బైక్ సంబంధించి ఆ మార్క్స్ కావచ్చు, లేకపోతే డెంట్ కావచ్చు, అటు వెహికల్ మీద ఉంటుంది. సో దీంతో పాటు అటుగా వెళ్తున్న మొత్తంగా 5-6 వాహనాలని పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడ క్రాస్ చేశాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేపథ్యంలో ఇప్పటికే ఆ సిచ్యువేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది క్రైస్తవ సమాజంలో. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది? ఎందుకంటే ఒక పక్క క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, మరో పక్క భయపడుతున్నారు అనే ఒక మాట వినిపిస్తోంది. ఏం జరుగుతుంది అసలు? భయపడుతున్నారా పెడుతున్నారా? నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. భయపడుతున్నాం అనే మాట ఇటు పాస్టర్స్లో కావచ్చు, క్రైస్తవ సంఘం నుంచి. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ప్రవీణ్ సోదరి మాట్లాడిన సందర్భం కూడా మీరు వినుంటారు. కాస్త భయం వ్యక్తం అవుతుందని. ఎందువల్ల భయం అనేది? ఏం లేదు సార్, ఇప్పుడు భయం అనేది ఏమీ లేదు. భయం అనేది ఏమీ లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఉన్నాం సార్. మొన్న ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక వండర్ఫుల్ వర్డ్ చెప్పారు. మనం అందంగా ఉన్న భారతదేశంలో, అందంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, అందంగా ఉన్న తెలంగాణలో ఉండాలి అన్నారు ఆయన. అంటే ఆదర్శవంతంగా, సహృదయంతో, ఒకరినొకరు ప్రేమిస్తూ, మత కల్లోలాలు లేకుండా పరమత సహనం కలిగి చక్కగా జీవించాలి అనేది ఎస్పీ గారు చెప్పారు ఆ రోజు మీకు మీడియా సమావేశంలో. లాస్ట్ ఆయన మాటలు అవే. ఐ అప్రిషియేట్ హిమ్. నిజంగా నేను ఆయనతో ఆ విషయంలో చాలా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే అలాంటి ఒక సహృదయపూర్వకమైన వాతావరణం కావాలి సార్ మనకి. ఎస్పీ గారు చెప్పినట్టుగా అలాంటి ఒక సహృదయపూర్వకమైన వాతావరణం కావాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. ఆ రోజు ఎస్పీ గారు ఏమన్నారంటే ఒక నోట్ విడుదల చేశారు ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు. ఏమనంటే ఎవరైనా మత కల్లోలాలు సృష్టించడం కానీ, లేని వార్తలు పుట్టించటం కానీ, ఇతరుల మీద నిందలు వేయటం కానీ, లేదా ఈ ఇష్యూకి సంబంధించి చెడ్డ వాటిని కల్పించి లేనిపోనివి తీసుకొచ్చి ప్రజల్లో గలిబిలి సృష్టించడం కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన. ఏమండి, ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు సోషల్ మీడియా నిండా ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత మంది ఎన్ని వీడియోలు పెట్టారు, ఎంత అనైతికంగా మాట్లాడుతున్నారు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఆవిడెవరో రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలట, పగిలిందా పగడాలా అంటూ పాట పాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అసలు అవసరమా సార్ ఈ టైంలో అది? సార్ ఎవరైనా చనిపోతే అయ్యో పాపం అంటాం కదా సార్, మానవత్వం కదా సార్ మనిషికి ఉండాల్సింది. ఇప్పుడు మనల్ని కోస్తే క్రైస్తవుడు అని వస్తుందా, లేకపోతే హిందూ అని వస్తుందా, లేకపోతే ఇస్లాం అని వస్తుందా? ఏం వస్తుంది సార్? ఏమీ రాదు, రక్తం వస్తుంది. ఏ రక్తం ఏ మతం వాడికైనా ఇవ్వచ్చు. ప్రవీణ్ కి సంబంధించి ఇది హత్య అనే ఒక కోణాన్ని ఇటు మీరు అన్నట్టుగా కేపాల్ రైజ్ చేశారు, దాంతోపాటు మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా రైజ్ చేసిన సందర్భం. అనుమానం రైజ్ అవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఎందుకంటే ఎస్, ఆయన దాడి గురించి అక్కడ ఘటనకు సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, కానీ అనుమానాలు రేగడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకంటే మీరు కూడా పాస్టర్ గా ఉన్నారు, మీరు కూడా ఫేస్ చేసిన సినారియోస్ ఉన్నాయి. ఎందుకు ప్రవీణ్ విషయంలో ఎందుకు అనుమానాలు ఇంత బలం చేకూరడానికి కారణం ఏంటి? అంటే బలం చేకూరడానికి గల కారణం ఆయన ఏదో డిబేట్స్ చేశారని, కొంచెం లోతుగా అనాలిసిస్ చేసి కొన్ని బుక్స్ లో ఉన్నటువంటి విషయాలు పబ్లిక్ లో మాట్లాడారని, అలా మాట్లాడడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరి వాదన. నేనైతే అది ఏమో చెప్పలేము, ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి తప్ప అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదు. రెండోది ఏంటంటే
ఆ కే పాల్ గారు ఇది మర్డర్ అని డిక్లేర్ చేశారు. హర్ష కుమార్ గారు కూడా ఆయన దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయని లైవ్ లో చెప్పారు. అవును, ఖచ్చితంగా ఇది మర్డరే అని చెప్పారు. హ్మ్. కానీ నేను కానీ మా క్రైస్తవ్యంలో ఉన్న మాతో పాటు ఆ రోజున పెద్దలు కానీ అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు సార్, ఎంతవరకు ఇవ్వలేదు. హ్మ్. మేము ఏమని చెప్పామంటే అనుమానం ఉంది సార్, మాకు కూడా డౌట్స్ ఉన్నాయి, హ్మ్. ఇది మర్డర్ అని మేము ఖచ్చితంగా డిక్లేర్ చేయడానికి మేము ఎవరు అండి, చేయలేం కదా, మా దగ్గర ఏం ఆధారాలు ఉండవు కదా. అవును, అనుమానాలు ఉంటాయి. ఒక సగటు పౌరుడిగా, సగటు భారతీయుడిగా, ఒక మంచి హోదాలో సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులుగా మేము ఏం చెప్తామంటే, సార్ ఇది చూస్తూ ఉంటే మాకెందుకు ఈ డౌట్స్ వస్తున్నాయి, మా డౌట్స్ క్లారిఫై చేయండి అని అడుగుతున్నాం అంతే. ఓకే, అంటే మీరు పోలీసు వారిని కూడా అదే అడిగాం. సందర్భంలో పోలీసుల ముందు ఈ అనుమానాన్ని పెట్టడం జరిగిందా? ఎటువంటి రియాక్షన్ వచ్చింది? జరిగింది సార్, మీడియా ముందు పెట్టాం, మీడియా ముందు పెట్టాం, పోలీసుల ముందు పెట్టాం. ఏమన్నారు పోలీసులు? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి మీకు కరెక్ట్ నివేదిక ఇస్తామని చెప్పారు సార్ వాళ్ళు. ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు సార్ మా దగ్గరికి, మాకే కాదు ఎవరికి ఇవ్వలేదు ఇంకా. ఐ థింక్ అది రేపు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం. అది వస్తే దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందేమో అని ఆశపడుతున్నాం. మరి అంటే మీరు ఇక్కడ పోలీసులను ఆశ్రయించారు, పోలీసులకు సంబంధించిన అనుమానాలను వ్యక్తం చేశారు, కానీ ఇక్కడ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది అనుకుంటున్నారా? చూడాలి సార్, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మా అనుమానాలన్నీ వాళ్ళు నివృత్తి చేసేస్తే నిష్పక్షపాతంగా జరిగిందని అనుకుంటాం. ఇప్పుడు ఒక డౌట్ రేజ్ అయిందండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదంటూ ఏం ఉండదు, వాళ్ళు ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ వాళ్ళు మనిషిని చూసి చెప్పగలరు వాళ్ళ స్థితిగతులు ఏంటనేది, వాళ్ళ భావజాలం ఎలా ఉందనేది. మానసిక శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు పోలీసు వారిలో. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ డౌట్స్ ఏవైతే ఇప్పటి వరకు మీ ద్వారా మా ద్వారా అనేక మంది క్రైస్తవ సమూహాల ద్వారా దేశ విదేశాల నుండి కూడా ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి ద్వారా ఏవైతే డౌట్లు రేజ్ అయ్యాయో